ఐపీఎల్ 18వ సీజన్ 15థ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కోల్కతా నైట్ రైడర్స్ గెలిచింది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ టాస్ పడకముందే ఓడిపోయిందని చెప్పాలి. ఎందుకంటే వరస్ట్ ప్లేయింగ్ 11ని సెలెక్ట్ చేసుకుంది. పిచ్ డ్రైగా ఉంటుంది, స్పిన్నర్స్‌కి హెల్ప్ అవుతుందని మార్నింగ్ మనం పిచ్ రిపోర్ట్‌లో చెప్పుకున్నాం. మనకే కాదు ఆ పిచ్‌ని చూసిన ఎవరికైనా అర్థమవుతుంది ఈ పిచ్ స్పిన్నర్స్‌కి హెల్ప్ అవుతుందని. అలాంటి పిచ్‌లో ఎస్ఆర్‌హెచ్ రాహుల్ చహార్‌ని తీసుకోకపోగా లాస్ట్ మ్యాచ్‌లో ఆడిన ఎక్స్‌పీరియన్స్ స్పిన్నర్ ఆడమ్ జంపాను కూర్చోబెట్టింది. కేకేఆర్ టీమ్ ఒక ఎక్స్‌ట్రా స్పిన్నర్‌ని ప్లేయింగ్ 11లోకి యాడ్ చేసుకోగా, ఎస్ఆర్‌హెచ్ మాత్రం ఉన్న ఎక్స్‌పీరియన్స్ స్పిన్నర్‌ను తీసేసి బ్యాటింగ్ ఆల్రౌండర్ కమిందు మెండిస్‌ని తీసుకుంది. మళ్ళీ అతనితో బౌలింగ్ వేపించారంటే అదీ లేదు. ఒక్క ఓవర్ మాత్రమే ఇచ్చారు. ఇక టీమ్ సెలక్షన్ పక్కన పెడితే డ్రై పిచ్‌లో టాస్ గెలిస్తే ఎవరైనా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారు. కమిన్స్ మాత్రం టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు. ఇది కూడా ఇంకో బ్లండర్ మిస్టేక్ అని చెప్పొచ్చు. ఎస్ఆర్‌హెచ్ సింప్లీ గేమ్‌ని రీడ్ చేయలేకపోతుందని అర్థమవుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై టాస్ గెలిచి స్కోరింగ్ పిచ్‌పై 300 అనే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో బ్యాటింగ్ తీసుకుంది. బౌలింగ్ తీసుకోవాల్సిన పిచ్‌లో బ్యాటింగ్ తీసుకుంటున్నారు. బ్యాటింగ్ తీసుకోవాల్సిన పిచ్‌లో బౌలింగ్ తీసుకుంటున్నారు. ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే ఎస్ఆర్‌హెచ్‌కి మంచి స్టార్ట్ దొరికిందనే చెప్పాలి. ఫస్ట్ 3 ఓవర్స్‌లో 17 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నారు. వచ్చిన స్టార్ట్‌ను ఎస్ఆర్‌హెచ్ యూజ్ చేసుకోలేకపోయింది. రహానె, రఘువంశీ ఇద్దరూ 81 రన్స్ పార్ట్నర్‌షిప్ చేశారు. ఇక ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ వరస్ట్ ఫీల్డింగ్ చేసిందని చెప్పాలి. నితీష్ కుమార్ రెడ్డి లాంటి మంచి ఫీల్డర్ సింపుల్ క్యాచ్‌ను డ్రాప్ చేశాడు. అలానే చాలా మిస్ ఫీల్డ్స్ అయ్యి రన్స్ రావాల్సిన చోట బౌండరీస్ వచ్చాయి. ఇక వచ్చిన ఛాన్సెస్‌ని యూజ్ చేసుకున్న కోల్కతా బ్యాటర్స్ రెచ్చిపోయి ఆడారు. 27 బాల్స్‌లో 38 రన్స్ చేసిన రహానె, అలానే 32 బాల్స్‌లో 80 రన్స్ చేసిన రఘువంశీ 2 వరుస ఓవర్లలో అవుటయ్యారు. 12థ్ ఓవర్‌కి ఇద్దరు కొత్త బ్యాటర్స్ క్రీజ్‌లో ఉన్నప్పటికీ ఎస్ఆర్‌హెచ్ ఛాన్స్ తీసుకోలేకపోయింది. 15 ఓవర్స్‌కి 122 రన్స్ చేసిన కేకేఆర్ లాస్ట్ 5 ఓవర్స్‌లో ఆల్మోస్ట్ 80 రన్స్ చేసింది. 16థ్ ఓవర్‌లో షమి 12 రన్స్ ఇవ్వగా, 17థ్ ఓవర్‌లో హర్షల్ పటేల్ 15 రన్స్ ఇచ్చాడు. ఇంకా 18థ్ ఓవర్‌లో సిమర్జిత్ సింగ్ 17 రన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత కమిన్స్ 19థ్ ఓవర్‌లో అయితే ఏకంగా 21 రన్స్ ఇచ్చాడు. ఇక 20థ్ ఓవర్‌లో 13 రన్స్ రావడంతో కోల్కతా నైట్ రైడర్స్ 20 ఓవర్స్‌కి 6 వికెట్స్ కోల్పోయి 200 రన్స్ చేసింది. బౌలింగ్ ఫ్రెండ్లీ పిచ్‌లో లాస్ట్ 5 ఓవర్స్‌లో బౌలర్స్ 16 ఎకానమీతో బౌలింగ్ చేశారు. షమి, జీషన్ అన్సారీ పర్వాలేదనిపించినా మిగిలిన బౌలర్స్ తేలిపోయారు. ఎస్ఆర్‌హెచ్ జంపా, రాహుల్ చహార్‌ని తీసుకొని ఫీల్డింగ్ సరిగ్గా చేసి ఉంటే కేకేఆర్‌ని 150 రన్స్‌కే రిస్ట్రిక్ట్ చేసేయుండేది. ఇక ఎస్ఆర్‌హెచ్ స్ట్రాంగ్ ఏరియా అయిన బ్యాటింగ్‌లో కూడా ఫెయిలయ్యారు. 201 రన్స్ టార్గెట్‌తో చేసింగ్ దిగిన ఎస్ఆర్‌హెచ్ ఫస్ట్ బాల్‌కే హెడ్ 4 కొట్టాడు. ఇక సెకండ్ బాల్‌కే బిగ్ షాట్‌కి ట్రై చేసి హర్షిత్ రాణాకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ట్రావిస్ హెడ్ కేకేఆర్‌పై ఆడిన లాస్ట్ 3 మ్యాచెస్‌లో కేవలం 4 రన్స్ మాత్రమే చేశాడు. ఇక రెండవ ఓవర్‌లో హర్షిత్ రాణా వేసిన స్లోవర్ బాల్‌ని రీడ్ చేయలేక అభిషేక్ శర్మ స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ పిచ్‌లో స్లోవర్ బాల్స్, కటర్స్ పేస్ బౌలర్స్‌కి హెల్ప్ అవుతాయని మనం పిచ్ రిపోర్ట్‌లో చెప్పుకున్నాం. కేకేఆర్ పేస్ బౌలర్స్ ఎగ్జాక్ట్‌గా అదే చేసి చూపించారు. అభిషేక్ శర్మ ఔటైన నెక్స్ట్ బాల్‌కే ఇషాన్ కిషన్ స్లాట్‌లో పడిన బాల్‌ని గ్యాప్‌లో పెట్టలేకపోయాడు. రహానె అద్భుత క్యాచ్‌తో ఇషాన్ కిషన్ ఔటయ్యాడు. 9 రన్స్‌కే 3 వికెట్స్ కోల్పోయిన ఎస్ఆర్‌హెచ్‌ను నితీష్ కుమార్ రెడ్డి, కమిందు మెండిస్ ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ నెక్స్ట్ ఓవర్‌కే కమిందు మెండిస్ ఇచ్చిన సింపుల్ క్యాచ్‌ను రసెల్ డ్రాప్ చేస్తాడు. లేకపోతే ఎస్ఆర్‌హెచ్ 20 రన్స్‌కే 4 వికెట్స్ కోల్పోయేది. ఇక పవర్ ప్లే అయ్యేలో ఎస్ఆర్‌హెచ్ 3 వికెట్స్ కోల్పోయి 33 రన్స్ మాత్రమే చేసింది. ఆ తర్వాత 7థ్ ఓవర్‌లో రసెల్ బౌలింగ్‌లో నితీష్ కుమార్ రెడ్డి బిగ్ షాట్‌కి ట్రై చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కేకేఆర్ స్పిన్నర్స్ ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్స్‌ను ఎక్కడా కుదురుకోనివ్వలేదు. టైట్ బాల్స్ వేస్తూ ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్స్‌ని ఇబ్బంది పెట్టారు. ఇక కమిందు మెండిస్, అనికేత్ వర్మలను సునీల్ నరేన్, వరుణ్ చక్రవర్తి 2 వరుస ఓవర్లలో ఔట్ చేశారు.
దీంతో ఎస్ఆర్హెచ్ 75కే 6 వికెట్స్ కోల్పోయింది. 14th ఓవర్లో నరైన్ బౌలింగ్లో క్లాసెన్ 2 వరుస సిక్స్లు కొట్టి కొంచెం ఊపు తెచ్చాడు. థర్డ్ బాల్కే బిగ్ షాట్ ట్రై చేయగా అది ఎడ్జ్ అవుతుంది. అయితే కేకేఆర్ ప్లేయర్స్ రివ్యూ తీసుకోకపోవడంతో క్లాసెన్ నాటౌట్గా నిలిచాడు. వచ్చిన అవకాశాన్ని క్లాసెన్ సరిగా యూజ్ చేసుకోలేకపోయాడు. 15th ఓవర్లో వైభవ్ అరోరా బౌలింగ్లో క్లాసెన్ అవుట్ అయ్యాడు. క్లాసెన్ 21 బాల్స్ ఆడి 33 రన్స్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ తక్కువ స్కోర్కే అవుట్ అవడంతో ఎస్ఆర్హెచ్ 120 రన్స్కే ఆలౌట్ అయింది. కోల్కతా నైట్ రైడర్స్ 80 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఇక కేకేఆర్ బౌలింగ్ చూసుకుంటే వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి చెరో 3 వికెట్స్ తీసుకోగా రసెల్ 2 వికెట్స్ తీసుకున్నాడు. సునీల్ నరైన్, హర్షిత్ రాణా తలా 1 వికెట్ తీసుకున్నారు. ఇక ఈ మ్యాచ్లో 3 వికెట్స్ అదరగొట్టిన వైభవ్ అరోరా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక ఎస్ఆర్హెచ్ విషయానికొస్తే ఈ మ్యాచ్లో బ్యాటింగ్లో, బౌలింగ్లో, ఫీల్డింగ్లో, కెప్టెన్సీలో, టీమ్ సెలక్షన్లో అన్ని రకాలుగా ఓడిపోయింది. ఎస్ఆర్హెచ్ ఈ మిస్టేక్స్ అన్నిటినీ కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ మ్యాచ్లో స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇస్తారని అనుకుంటున్నాను.